హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. అసలు ఈ జంట ఎంత చూడముచ్చటగా ఉంది కదా. ఎన్నాళ్ళ నుంచో సమంత ఫ్యాన్స్ అయితే ఈ పిక్ కోసమే ఎదురు చూస్తున్నట్లు మనందరికీ తెలిసిందే. మొత్తానికి ఆ డేట్ ఈ రోజే ఫిక్స్ చేశారు. సమంత రాజ్ నిడిమూరు వాళ్ళు పెళ్లి చేసుకున్నట్లు కొన్ని పిక్స్ అయితే మనకి ఇప్పుడే పోస్ట్ చేయడం జరిగింది. అసలు ఈ జంటని చూస్తుంటే ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే చాలా వరకు మనకి ఇప్పటి వరకు సమంత పోస్ట్లలో మనం చూసుకున్నట్లయితే సమంత పెట్టిన ప్రతి పోస్ట్ లో వెనుక రాజ్ నిడిమూరు ఉండడం జరిగింది. అలాంటిది వీళ్ళిద్దరూ లవ్ లో ఉన్నారా ఏంటి అనే రూమర్స్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. మొత్తానికి ఈ రోజైతే సమంత రాజ్ నిడిమూరు పెళ్లి చేసుకొని కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ లో పెళ్లి చేసుకున్నట్లు కొన్ని పిక్స్ అయితే మనకి పోస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ సమంతని గాని రాజ్ నిడిమూరుని గాని చూస్తుంటే అసలు ఎంత క్యూట్ గా ఉన్నారో మనకి అర్థమవుతుంది. అసలు సమంత రెడ్ శారీలో ఎంత ట్రెడిషనల్ లుక్ లో ఉన్నారో మనకి తెలిసిందే. చూడండి అసలు రెడ్ శారీలో ఆ తెలుగుతనం ఉట్టి పడుతున్నట్లు మనకి ఎంత క్లియర్ గా అర్థమవుతుందో. అసలు తెలుగు సాంప్రదాయంలో సెకండ్ మ్యారేజ్ అయినా సరే తెలుగు సాంప్రదాయంలో ఎంత చూడ చక్కగా ఉన్నారు ఇద్దరు జంట మనకు అర్థమవుతుంది. ఈసారైనా ఈ జంటకి ఎవరి దిష్టి పడకూడదు అనేది అయితే కోరుకుంటున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రోజు తెల్లవారుజాము నుంచి మనకి చాలా రకాలైనటువంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. సమంత పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు, పెళ్లి అయిపోయింది, మరి పిక్స్ ఎందుకు రాలేదు అని జనాలు తెగ హడావుడిగా ఉన్నారు. మోస్ట్లీ మనం ఎక్కువగా చెప్పుకోవాలంటే సమంత ఫ్యాన్స్ అయితే ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మొత్తానికి సమంత కొన్ని నిమిషాల క్రితం తన ఫొటోస్ అయితే షేర్ చేయడం జరిగింది. రాజ్ నిడిమూరుతో పెళ్లి జరిగినట్లు మనకి క్లారిటీ వచ్చేసింది. మొత్తంగా ఇన్నాళ్ళ రూమర్స్ ని బ్రేక్ చేయడం జరిగింది. ఏదేమైనా ఈరోజు డిసెంబర్ 1 కాబట్టి 1/12/2025 అంటూ ఈమె కొన్ని పిక్స్ అయితే ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాజ్ నిడిమూరు గారు అండ్ సమంత ఎంత చూడ చక్కనగా ఉన్నారంటే తెలుగు సాంప్రదాయంలో వీళ్ళు పెళ్లి చేసుకున్నట్లు కొన్ని పిక్స్ అయితే మనకి అర్థమవుతుంది. అసలు సమంత ఆ రెడ్ శారీ కానీ ఆ హెయిర్ స్టైల్ కానీ తెలుగుతనం ఉట్టిపడుతున్నట్టు మనకి కనిపిస్తుంది. ఆ హెయిర్ బన్ చూసారా, ఎవరైతే మనం అప్పటి లుక్ ట్రెడిషనల్ తెలుగుతనం ఉట్టిపడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. అప్పట్లో ఇలా ట్రెడిషనల్ గా చేసుకునేవారు. ఆ చీర కట్టు కానీ ఆ రెడ్ శారీ కానీ ఆ హెయిర్ స్టైల్ కానీ మనం చూసుకున్నట్లయితే ఎంత ట్రెడిషనల్ వేలో ఉంది. అలాగే ఇంకొన్ని పిక్స్ కూడా పెట్టడం జరిగింది. సో చూడండి, ఇక్కడైతే వాళ్ళు రింగ్స్ పెట్టుకున్నట్టు విజువల్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. సో మొత్తానికి వీళ్ళు రింగ్స్ పెట్టుకుంటున్నటువంటి ఫొటోస్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. అసలు ఎంత క్యూట్ గా ఉన్నారు. ఆ శారీ కానీ ఆ మెడలో ఆ దండలు కానీ ఎంత ట్రెడిషనల్ వేలో వాళ్ళు ఎంత క్యూట్ గా పెళ్లి చేసుకున్నారో మనకి అర్థమవుతుంది. అలాగే ఇంకొన్ని పిక్స్ కూడా పెట్టడం జరిగింది. ఇందులో మనం అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కొన్ని క్యూట్ పిక్స్ అయితే క్యూట్ మెమోరీస్. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు హారతి తీసుకుంటున్నారు. సో మనం చూసుకున్నట్లయితే మొత్తానికి ఇక్కడ హారతి తీసుకోవడం, అలాగే ఆ రింగ్ దగ్గర కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పిక్ లో అమ్మవారి ఎదురుగా వీళ్ళు రింగ్స్ పెట్టుకున్నట్లు మనకి కనిపిస్తుంది. సో వీళ్ళు ఎంత ట్రెడిషనల్ వేలో అసలు పెళ్లి చేసుకున్నారో దీన్ని బట్టి ఈ పిక్స్ ని బట్టి మనకి తెలుస్తుంది. ఏదేమైనా కానీ మొత్తానికి ఆల్ రూమర్స్ ని బ్రేక్ చేసి ఈ డిసెంబర్ 1 రోజున సమంత ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషిగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. మొత్తానికి వీళ్ళ లవ్ కన్ఫర్మ్, వీళ్ళు లవ్ చేసుకున్నారు, ఇన్ని రోజులు లవ్ రిలేషన్ లో ఉన్నారు. ఏదేమైనా సమంత కూడా తన గతాన్ని మర్చిపోయి ఈ రోజు రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. సో మొత్తానికి సమంత ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది ఈ మూమెంట్ కోసమే. ఏదేమైనా కానీ సమంత ఎప్పటికైనా మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ తను హ్యాపీగా ఉండాలి అని అయితే కోరుకున్నాం. ఎందుకంటే మయోసైటిస్ వల్ల తను ఎంతగా బాధపడింది ఏంటి అనేది అయితే ఫ్యాన్స్ కి తెలిసిందే. ఫ్యాన్స్ అయితే ఫుల్ అసలు సమంత కోసం అయితే చాలా ఫీల్ అవడం జరిగింది. మయోసైటిస్ నుంచి బయట పడుతుందా లేదా, అసలు సమంతకి ఏమైపోయింది అంటూ ఫ్యాన్స్ చాలా మంది కంగారు పడ్డారు. సో మొత్తానికి సమంత అయితే రెండో పెళ్లి చేసుకొని ఇప్పటికైనా తను మ్యారేజ్ లైఫ్ లో చాలా హ్యాపీగా ఉండాలి అనేది అయితే సమంత ఫ్యాన్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. అలాగే ఈ పిక్స్ పెట్టిన కొన్ని నిమిషాల్లోనే కొన్ని వేల లైకులు రావడం జరిగింది. సో మొత్తానికి మనం సమంత సెకండ్ మ్యారేజ్ అయిపోయినట్టు మనకి అర్థమవుతుంది. అసలు ఈ జంట ఎంత క్యూట్ గా ఉన్నారు ఏంటి చూడండి మీరే అసలు. సో మొత్తానికి పెళ్లి చేసుకున్నారు. మనకి సమంత ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఏదేమైనా రాజ్ నిడిమూరు సమంతకి కష్టకాలంలో ఉన్నప్పుడు మయోసైటిస్ తో బాధపడుతున్నట్టు ఉన్నప్పుడు కూడా అసలు తన బాధలో
పంచుకుంటూ అసలు రాజ్ నిడిమూరు తన వెనకనే ఉంటూ హెల్ప్ చేయడం జరిగింది. అలాగే తను ప్రతి ప్రాబ్లంలో కూడా రాజ్ నిడిమూరు తన వెనకే ఉండడం జరిగింది. అలాగే ఒక ఫ్రెండ్ నుంచి లవ్ రిలేషన్లోకి రావడం, మొత్తానికి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మ్యారేజ్ వరకు వెళ్ళడం, పెళ్లి చేసుకోవడం చాలా గ్రేట్ అని చెప్పాలి. ఏదేమైనా కానీ వీళ్ళ రూమర్స్ ఏవైతే ఉన్నాయో ఇన్నాళ్ళు అవన్నీ బ్రేక్ చేసి సో మొత్తానికి వీళ్ళు పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఎనీవే ఇప్పటికైనా వీళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలి, ఈ జంట ఇలానే లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటూ కోరుకుంటున్నాం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.